తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేటి నుంచి రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 16 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ ప్రభావం మరింతగా కనిపించే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి వంటి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు అధికంగా ఉండే సమయంలో చెట్ల కింద ఉండకూడదని, ఎత్తైన ప్రాంతాల్లో నిలబడకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అలాగే విద్యుత్ స్తంభాలు, కంచెలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలన్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైతే స్థానిక అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇక తెలంగాణలో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఓకే శాలిని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ధోరణి ప్రభావంతో నేటి నుంచి 3 రోజుల పాటు అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అందులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీనికి గాను ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు అన్ని చర్యలతో పాటు ఇటు విద్యుత్ అధికారులు, మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారులు ప్రజలను మాత్రం అప్రమత్తం చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా వారికి నివాస ప్రాంతాలు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు రావాలని కోరుతున్నారు. విద్యుత్ అధికారులు కూడా ఇక్కడ ఎంపీడీసీ ఆఫీస్ కూడా ఉంటుంది. మనకు ఇక్కడ ఉత్తర తెలంగాణ మొత్తం ఇక్కడి మనకు విద్యుత్ సప్లై అవుతుంది. విద్యుత్ అధికారులు కూడా ప్రజలకు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ స్తంభాల దగ్గర ఎవరు ఉండకూడదు. ఏదైనా వర్షాలు కురిసినట్లయితే వారికి షాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారికి కంచె వరకు కూడా ఎవరికి పోవద్దని చెప్తున్నారు. ఇటు బల్దియా అధికారులు కూడా డిఆర్ఎస్ సిబ్బందిని అలర్ట్ చేశారు. ఎక్కడైనా చెట్లు కూలినా కానీ, అలా లేదంటే రోడ్డుకి మధ్యలో చెట్లు కూలినా, లేదు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నా కానీ వాళ్ళని వెంటనే తీసుకొచ్చేందుకు కూడా ముందస్తుగానే ఈ చర్యలన్నీ తీసుకుంటున్నారు. ఇటు కమిషనర్ గానీ, అటు విద్యుత్ అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ వీటిపైన ప్రత్యేక చర్యలు చూపడుతుంది. చాలని అయితే అశోక్, ఇక వరంగల్ విషయానికి వస్తే అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం చూసుకుంటే పొడిగానే ఉంది. వాతావరణ శాఖ మాత్రం ఇప్పటి మనకు 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో అధికారులు మాత్రం ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు. చాలని రైట్, థ్యాంక్ యూ అశోక్. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి, ఖమ్మంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? శాలిని, వాతావరణ శాఖ 3 రోజులు వర్షాలని అలర్ట్ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా నిన్న కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోనే ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఏర్పడిన
ఉపరితల ఆవర్తనం ధోని ప్రభావం వీటి వల్ల 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని, గంటకు 40 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి మాత్రం అడపాదడపా వర్షాలు పడుతున్నప్పటికీ ఈ రోజు కూడా వాతావరణం పొడిగానే ఉంది, ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఖచ్చితంగా వాతావరణ శాఖ 3 రోజులు చెప్పిన నేపథ్యంలో వాతావరణం ఒకసారిగా మారి ఉరుములు మెరుపులతోనే వర్షాలు పడతాయని కూడా అనుకుంటున్నారు అధికారులు కూడా అందుకు సంబంధించి. అయితే ఈ వర్షాల వల్ల తమకు మేలు జరుగుతుందని మాత్రం రైతులు ఆశిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితులు అంటే అడపాదడప వర్షాలు కురుస్తున్నప్పటికీ ముందుగా ఋతుపవనాలు వస్తాయి, ముందుగానే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు ముందు చెప్పినప్పటికీ కొంచెం వర్షాలు తగ్గుముఖం పట్టడం నేపథ్యము విత్తన సాగు పత్తి సాగు చేసినప్పటికీ అవి వర్షాలేక ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వచ్చిన వర్షాలతోని కొంత ఉపశమనం కలిగించి పంటలకు మంచి జరుగుతుందని చెప్పి రైతులు భావిస్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను మాత్రం అప్రమత్తం చేసే దిశగా ఉన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కోవాలని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా జిల్లా కలెక్టర్లు సందిగ్ధం చేశారు. అదేవిధంగా విద్యుత్ అధికారులు కూడా విద్యుత్కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఎక్కడైనా అంతరాయం కలిగినా వెంటనే మరమ్మతులు చేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా అధికారులు అన్నారు. అయితే వెంకట్రావు, ఖమ్మంలో ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా? ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? అంటే వాతావరణ శాఖ 3 రోజులు వర్షాలు చెప్తున్న నేపథ్యంలోనే కాకుండా ఈ వర్షాకాలంలో ఎటువంటి విపత్కరమైన పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని చెప్పి ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అవసరమైతే ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి రిలీఫ్ కేంద్రాలని ఎక్కడెక్కడ కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు, ఎత్తైన ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఏర్పాటు చేయొచ్చు అనేది కూడా గుర్తించి ఒక లిస్ట్ తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని, అవసరమైతే వారికి ఆహార కూడా అందించేందుకు ఆహార నిల్వలను కూడా ఉంచుకోవాలని చెప్పేసి కూడా ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెంలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొరలే అవకాశం ఉంది. ఈ వాగులు వంకలు పొంగిపొరలేనప్పుడు అనేక గ్రామాలకి రవాణా సౌకర్యం నిలిచిపోతుంది. ఆ రవాణా సౌకర్యం నిలిచిపోయిన నేపథ్యంలో అక్కడ ఆహార ధాన్యం కొరత ఏర్పడి తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వెంటనే ఆహార పదార్థాలు కూడా అందించేందుకు వాటిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి జిల్లాధికారులు మండల స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రంలో కొంత ఆహారాన్ని నిల్వ అంటే బియ్యం లాంటి వాటిని నిల్వ పెంచుకోవాలని, అవసరమైతే ఆ గ్రామాలకు వాటిని తరలించేందుకు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి జిల్లాధికారులు మండల స్థాయి అధికారులను ఆదేశించాలని. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.